అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ప్రతిబింబాలు. రచన ఆడెపు లక్ష్మీపతి గారు. రాత్రి కురిసిన మంచులో తలారా స్నానం చేసిన తోట ఉదయ భానుని బంగారు కిరణాలలో మనోహరంగా మెరుస్తోంది. రకరకాల పూల మొక్కలు, ఫెన్సింగ్ మొక్కలు, లేత అరిటాకులతో నిండిన అరటి మొక్కలు వేటికవి ఆ ఉషోదయంలో ఒక ప్రత్యేకతను సంతరించుకుని అద్భుతంగా మనసును దోస్తున్నాయి. బారెడు పొద్దెక్కిన జనవరి నెల 2వ వారం నాటి చలి ఎండను జయించి అక్కడే కూర్చుని నన్ను గిలిగింతలు పెడుతోంది. దాని బారి నుంచి తప్పించుకునేందుకు చేతిలో ఉన్న హెల్త్ అండ్ బ్యూటీ మ్యాగజైన్ని దూరంగా విసిరి శాలువాను మరింత గట్టిగా చుట్టుకుని చేతులు కూడా లోపలికి ముడుచుకుని నా స్నేహితురాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. వాళ్ళందరూ స్థానిక లేడీస్ క్లబ్ మెంబర్స్. అంతలోనే బిలబిలమంటూ వచ్చారు వాళ్ళు. తోటంతా కలయి చూసి నేను సేకరించిన రోజ్ వెరైటీలని, క్రీపింగ్ మొక్కలని, అరుదైన ఫ్లవర్ బుష్లను చూసి మెచ్చుకుని నా అభిరుచిని పొగిడారు. అబ్బా, మీ ఇల్లు, మీ తోట సింప్లీ మార్వలెస్ అంది పేరు మోసిన ఒక సివిల్ కాంట్రాక్టర్ భార్య మిసెస్ రంగరాజన్. ఏముంది, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే అంతా ఖాళీయే నాకు. దానికి తోడు మొక్కలంటే పిచ్చి. మా వారి సంగతి కూడా మీకు తెలిసిందే. ఇంజనీర్ అయిన కర్మానికి ఆ ఫ్యాక్టరీయే ఆయన భార్య. తెల్లారగట్ల 5 గంటలకు వెళ్తే మళ్ళీ ఎప్పుడో రావటం అన్నాను నేను నవ్వుతూ. అబ్బా, 5 గంటలకు ఆయన్ని పంపడానికి మీరు ఎలా లేస్తున్నారో కానీ ఈ చలిలో నేను 8 గంటల వరకు బ్లాంకెట్ ముసుగులోంచి బయటికి రాను అంది బ్యాంక్ మేనేజర్ గారి భార్య సుశీల కృష్ణమూర్తి. చలి ఏమిటండి, రోజు తెల్లవారుజామున లేచి మార్నింగ్ వాక్ చేయండి, చలి గిలిపోయి ఆరోగ్యం చక్కగా ఉంటుంది అంది డాక్టర్ చౌదరి గారి భార్య. మీరు డాక్టరా? డైటింగ్, వాకింగ్, టైమ్లీ స్లీపింగ్ అంటూ సిస్టమేటిక్గా చేయాలని మిమ్మల్ని శాసిస్తారేమో అంది ప్రముఖ నగల వర్తకుడు 2వ భార్య మంజుల అగర్వాల్. మనం స్లిమ్గా స్మార్ట్గా ఉండాలంటే జాజు, బాలే లాంటి డాన్సులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంది మిసెస్ జాన్సన్. ఆవిడ పర్సనాలిటీ అందరినీ ఆకర్షిస్తుందని ఆవిడ ఉద్దేశం. అంతేకాదు, భార్యాభర్తలిద్దరూ కొన్నాళ్ళు విదేశాల్లో ఉండి ఈ మధ్యన ఇండియాకి తిరిగి వచ్చారు. దానికి గుర్తుగానే కనిపిస్తోంది మిసెస్ జాన్సన్. మన పర్సనాలిటీలను ఫిట్గాను హెల్దీగాను ఉంచుకొని మంచి పోస్చర్ను సాధించాలంటే మనం ఒక పని చేయాలి అంది విమలా రంగరాజన్. ఏమిటది అన్నాం అందరం. ఏముంది, ముందు మనకు తోచిన డైటింగ్లు, తెలిసి తెలియని ఎక్సర్సైజులు చేయటం మానేయాలి. ఇలా ఎందుకంటున్నానంటే, మొన్న బొంబాయి నుంచి మా కజిన్ ఒక ఆవిడ వచ్చి అక్కడ మహిళా మండళ్ళ గురించి, వాటి కార్యకలాపాల గురించి చెప్పి ఎన్నో విషయాలు నాకు చాలా నచ్చినాయి ఆమె చెప్పినాయి. ఇంతకీ అక్కడ మండళ్లలో సభ్యురాలైనటువంటి మహిళలందరూ ఎక్స్పర్ట్లైన వారి నుంచి అనేక విషయాల మీద కోచింగ్లు ఏర్పాటు చేసుకుని వాటిని పాటిస్తారట. హెల్త్ అండ్ బ్యూటీ గురించి, ఆఖరికి తాగే వైన్ సెలక్షన్ గురించి కూడా. ఇలా ఎన్నో విషయాలు నాకు చెప్తారు. మన క్లబ్లో కూడా ఇలాంటి క్లాసులు తప్పకుండా ప్రారంభించాలి అంది విమలా రంగరాజన్. విమల చెప్పిన విషయాలు నాకు ఎంతో నచ్చాయి. ముఖ్యంగా నా షుగర్ కంప్లైంట్, మా వారి బ్లడ్ ప్రెషర్కి ఆ రకం క్లాసులు ఎంతో ఉపయోగిస్తాయనిపించింది నాకు. ఎక్సలెంట్ ప్రపోజల్. ఎవరైనా అతిథులు వస్తే ఎలాంటి డిష్లు చేయాలో అని బుర్ర బద్దగొట్టుకోనక్కర్లా ఈ పద్ధతి వల్ల. మొన్న 2 బ్రిటిష్ మైనింగ్ ఇంజనీర్లు, ఫ్రెంచ్ లేడీ జర్నలిస్టు మా ఇంటికి వస్తే ఏ కాక్టైల్ ఇవ్వాలో, ఏ రకం కూరలు చేయాలో తెలియక చచ్చాను. అలాంటి వాటికి నిపుణుల సలహాలు చాలా అవసరం అందావిడ. నాకు అలాంటి ప్రాబ్లమే వచ్చింది. కాస్మెటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వాళ్ళ ప్రెసిడెంట్కి సన్మానం చేసి మా భార్యాభర్తలను ఆహ్వానించారు. అసలు అప్పుడు ఏ చీర కట్టుకోవాలో, ఎలాంటి నగలు పెట్టుకోవాలో, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలో తెలియక చచ్చాను అంది మరొక ఆవిడ. చివరికి అందరం మా మహిళా మండలికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించి అలసిపోయాం. నేనే లోపలికి వెళ్ళి టీ బిస్కెట్లు తెద్దామనుకున్నా కానీ ఏమిటో అలసటగా అనిపించి అన్నమ్మను కేకేశాను. కారు తుడుస్తున్న ఆమె పని ఆపి పరుగునొచ్చి ఏంటమ్మగారు అంటూ. ఎవరెవరు ఏమేమి తాగుతారో కనుక్కొని పురమాయించాను అన్నమ్మకి. అలాగేనమ్మా అంటూ వెనక్కి తిరిగి లోపలికి వెళ్తున్న ఆమెను అందరూ గుడ్లు అప్పగించి చూస్తున్నారు. కారణం, అన్నమ్మ శరీర సౌష్ఠవం. అలాంటి ఫిగర్ మెయింటైన్ చేయడానికి ఏ నిపుణుడి సలహా అనుసరించిందో వాళ్ళెవరికీ అంతు పట్టలేదు. ఈమె మీ కొత్త పని అమ్మాయా అడిగింది ఆవిడ. అవును, మా ఆఫీసులో పనిచేసే మజ్దూర్ ఒకడు కుదిర్చాడు ఈ అమ్మాయిని. అన్ని పనులు వచ్చు దానికి. రోజులో మహా అయితే 1 అరగంట విశ్రాంతి తీసుకుంటుందేమో. నాకైతే అది లేకపోతే ఒక్క క్షణం గడవదు అన్నాను నేను. ఈ వయసులో సంసారం చక్కదిద్దుకుంటూ ఇంట్లో ఉండక ఇలా
ఈ పనులు ఎందుకో చేస్తుందట? మొగుడు తాగుబోతా రోగిష్టివాడా? అడిగింది ఒక మహిళ. రెండూ కాదు, వదిలేశాడు. ఉన్న ఒక్క కొడుకుని చదివించుకుంటూ ముసలి తల్లిదండ్రుల పంచనుంటోంది చెప్పాడు నేను. అది సంగతి. అయినా బంగారు బొమ్మలో ఉన్న దీన్ని ఏ మగాడైనా ఎందుకు వదులుతాడు? కారణం ఏమిటంట అంది మరో సభ్యురాలు. అంతలో అన్నమ్మ కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ వగైరాల ట్రైన్ అక్కడ పెట్టింది. ఆమెను చూస్తూనే అందరి కళ్ళల్లో అసూయాగ్ని. కాయ కష్టం చేసి అన్నమ్మలోని ఆకర్షణీయ శరీర పొందికకు అసలు కారణం తెలిసినా సౌఖ్య జీవితపు తెరల మధ్య దాన్ని అదింపు పట్టి నిస్సహాయతకు తోడు అసూయను చేర్చి ఆమెకేసి చూస్తున్నారు సభ్యురాళ్ళందరూ. దీన్ని ఏ మొగుడు ఉత్తి పుణ్యానికి వదలడం, ఏదో వ్యవహారం నడిపే ఉంటుంది. అవును సుమి, వీళ్ళు చాలా డేంజరస్. మీ అమ్మాయిల్ని దీంతో ఎక్కువ మాట్లాడొద్దని చెప్పండి అని ఉచిత సలహా బరేసింది మరొక ఆవిడ. అందరూ నిరాటంకంగా విడిచిపెడుతున్న ఆ స్టేట్మెంట్లు అంగుళం ఖాళీ లేకుండా నా మెదడును ఆక్రమించాయి. హైదరాబాద్లోని బంగారమ్మ హత్య కేసు, బొంబాయిలో జరిగిన మీర్ చందాని కూనీ కేసు అన్నీ నా స్మృతి పదంలో మెరిశాయి. మా పిల్లలు దీనికి ఎక్కువగానే మచ్చిగవుతున్నారేమో అన్న అనుమానం, దిగులు హఠాత్తుగా నన్ను ఆవహించాయి. అంతలో మా స్నేహితురాళ్ళందరూ ఆడ పని మనుషుల గురించి తాము తీసుకుంటున్న జాగ్రత్తలన్నింటినీ నాకు నేర్పి సెలవు తీసుకున్నారు. ఇక ఉపేక్షించకూడదని అన్నమ్మ మీద ఒక నిఘా పెట్టాను. మా వారి దగ్గర నా అనుమానాన్ని కొద్దిగా వెలిబుచ్చాను. ఆయన దాన్ని కొట్టిపారేస్తూ, అన్నమ్మ మంచి మనిషి, లేనిపోని ఆలోచనలు పెట్టుకుని ఒక మంచి పని మనిషిని వదులుకోకు అన్నారు ఆయన. అయినా ఆమె గురించి ఏదో తెలుసుకోవాలనే కుతూహలం నన్ను వదలలేదు. చివరికి ఆయన ఆఫీసులో పనిచేసే మజ్దూరును పట్టుకుని ఆమె గురించి కూపి లాగాను. అన్నమ్మని చూస్తే వయసులో చాలా చిన్నదానిలా ఉంది, మరి దానికి మొగుళ్ళేడా లేకపోతే వదిలేశాడా అని అడిగాను. అప్పుడు వాడి మొహంలో అన్నమ్మ పట్ల సానుభూతి వ్యక్తమైంది. అది చూసి నేను ఆశ్చర్యపోయేంతలో చెప్పటం ప్రారంభించాడు. అదొక పిచ్చి పోరండి. చేసుకున్న చిన్న తప్పుతో జీవితాన్ని బుగ్గు చేసుకుంది. దాని మొగుడు బొగ్గుల కంపెనీలో కోల్ ఫిల్లర్గా పనిచేసేవాడు. ఇక మొహం చూసేవాడు కాదు, ఇంటి మొహం. వాడికి ఇంకో అమ్మాయితో సంబంధం ఉందో తెలియదు, లేకపోతే అన్నం అంటే ఇష్టం లేదో తెలియదు. ఎప్పుడో 10 రోజులకు కానీ మొహం చూపించేవాడు కాదు పెళ్ళానికి. చివరికి ఇద్దరి మధ్య గొడవలు పెరిగి బయటకు పోమన్నాడు అన్నమ్మని. పోనీలెమ్మని ఊరుకోకుండా అంత పంతంగాను బయటకు వచ్చేసింది అన్నమ్మ. తన ఒక్కగానొక్క కొడుకుని తీసుకుని. బయట కూడా సుఖం లేదు ఆమెకి. వస్తూనే తల్లిదండ్రుల పంచన జరిగింది. ఉన్న ఒక్క తమ్ముడు తాగుబోతూ, అటు మొగుడు దగ్గరికి వెళ్ళలేక ముసలి వాళ్ళను వదలలేక పని చేసుకుని కొడుకుని చదివించుకుంటూ అక్కడే ఉండిపోయింది అంటూ ముగించారు మజ్దూర్. కానీ అతడిచ్చిన సమాచారం ఏమాత్రం సంతృప్తి పరచలేదు నన్ను. నాణ్యానికి మరోవైపు కూడా ఉండకపోదు అన్న అనుమానం కుంగదీస్తోంది. ఈ మధ్య అన్నమ్మ తనతో తన కొడుకును కూడా తీసుకొస్తోంది. వాడికి మావాడు అన్నం పెట్టడం, వాడితో కలిసి బంతి ఆడటం ఇవేవి నాకు నచ్చట్లేదు. దానికి తగ్గట్టుగా ఓ రోజు బెడ్రూమ్ కిటికీలోంచి తోటలో చెట్లను చూస్తూ నుంచున్నాను. మొక్కలకు నీళ్లు పోస్తున్న అన్నమ్మ వంపు సొంపులు పాము వెలికెల్లా అనిపిస్తున్నాయి నాకు. అంతలో గేటు వద్ద నుంచి ఒక యువకుడు ఆమెను పిలిచాడు. గబగబా ట్యూబ్ ఒక మొక్కలో పడేసి గేటు వద్దకు వెళ్ళింది అన్నమ్మ. అలా అరగంట మాట్లాడింది ఆ యువకుడితో. ఎందుకో రోజురోజుకి అన్నమ్మ పట్ల నా మనసులో అజ్ఞాతంగా నాటబడినటువంటి అనుమాన బీజాలు మొలకెత్తి ఎదుగుతున్నట్టు అనిపిస్తోంది. దానికి తగ్గట్టు నాకు తెలియకుండా మా అబ్బాయి శేషు వాడికి పాత చొక్కాలు, నిక్కర్లు ఇచ్చేస్తున్నాడు. అదేమంటే, పోన్లే అమ్మ పాపం, వాడికి అసలు బట్టలు లేవు, పాత పడిపోయాయని నేను అవి కట్టుకోవట్లేదు అనేవాడు. దాంతో నాకు చిర్రెత్తుకొచ్చేది. అసలు పూర్వం ఇంటి పనులు, ఇంట్లో మనుషుల హావభావాలే పట్టించుకునే టైం లేని బిజీ సోషల్ వర్కర్ నేను. అలాంటిది హఠాత్తుగా నాలో ఏదో మార్పు. పిల్లలు, ఆఖరికి ఆయన కూడా అన్నమ్మ మీద ఆధారపడటం చూస్తే ఒంటికి కారం రాసినట్టుంది. ఓ రోజు ఆఫీస్కి హడావిడిగా వెళ్తున్న మా వారు అన్నమ్మ పాలిష్ చేసి ఇచ్చిన బూట్లు చూసి గుడ్ అని మెచ్చుకున్నారు. నిజానికి తళతళలాడుతూ కొత్త బూట్లలా ఉన్నాయి. అయినా వాటి తళతళల్లో ఆమెకు దొరికిన పొగడ్తలు ఆ బూట్ల కంటే మెరిసేలా చేసి ఆమె కళ్ళని. ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం చూడాలనుకున్నాను. ఓ రోజు సంక్రాంతి పండుగ వచ్చింది. మా శేషు పుట్టినరోజు కూడా ఆ రోజే. పొద్దున్నే వచ్చిన అన్నమ్మ అతిథులందరికీ స్వీట్లు, హాటుతో పాటు చక్కటి కూరగాయలతో భోజనం కూడా తయారు చేసింది. ఇల్లంతా అతిథులతో సందడిగా ఉంది. శేషుకు వచ్చిన సామాన్లు కుప్పలా పడున్నాయి హాల్లో. ఇంతలో అన్నమ్మ కొడుకొచ్చాడు శేషుతో ఆడుకునేందుకు. అన్నమ్మతో సమంగా దాని కొడుకు మీద కూడా నా ద్వేషం సమాన నిష్పత్తిలో పెరగసాగింది. వాడిని తక్షణం ఇంటికి పంపేయమని అన్నమ్మతో చెప్పాను. వాడు బయటికి వెళ్ళదాకా నాకు తోచలేదు. ఇంతకీ నాలో పెరుగుతున్న ఈ భావన ఎలాంటిది? అది ఎప్పుడు అంకురించింది? అది మంచిదా చెడుదా? దాని పర్యవసానం ఎలా ఉంటుంది? ఇవన్నీ విశ్లేషించుకుని ఆత్మవిమర్శ చేసుకునే టైము, ఓపిక నాకు లేవు. అతిథులంతా వెళ్ళిపోయారు. మా వారు అర్జెంటుగా నన్ను బయటికి రమ్మన్నారు.
ఎక్కడికంటే గుడిలో ఈరోజు స్వామివారు చక్కటి ఉపన్యాసం ఇస్తున్నారు, విందాం రమ్మన్నారు. సరే అని బయలుదేరాను. శేషు వాడి స్నేహితులు పార్కులో ఆడుకొస్తామని బయలుదేరారు. అక్కడ ఉపన్యాసానికి చెవులు మాత్రమే అప్పగించాను నేను. ఇంతలో జనం మధ్య నుంచి అన్నమ్మ కొడుకు పరిగెత్తుకుని నా దగ్గరికి వస్తున్నాడు. నాకేం అర్థం కాలేదు సరిగదా, యథాప్రకారం అసహించుకోబోయాను. అంతలో వాడు, అమ్మగారు మీరు త్వరగా రావాలి, శేషుబాబు ఉయ్యాల మించి పడిపోయాడు అంటూ పరిగెడుతున్నాడు. నేను వాడి వెనకాలే పరిగెత్తి పార్కుకు వెళ్ళాను. అక్కడ శేషు స్పృహ తప్పున్నాడు. తలకు పెద్ద గాయమై రక్తం గారుతోంది. పార్కులో వీళ్ళిద్దరు తప్ప ఎవరూ లేరు. అంతే, నాలో ఎక్కడో కునుకు తీస్తున్న ఉగ్ర పిశాచి లేచింది. ఒళ్ళు పై తెలియకుండా కొట్టాను అన్నమ్మ కొడుకుని. పొరపాటున వాడు తోసేసిన దాన్ని నేను సమర్థించుకోలేను అని అనుకున్నాను. అసలు ఆ టైంలో నేను గుడిలో ఉన్నానని, నాకు వచ్చి చెప్పాలని వాడికి ఎలా తెలిసిందని ఆలోచన ఏమాత్రం రానివ్వలేదు నేను. వెంటనే శేషుని తీసుకుని హాస్పిటల్కి పరిగెత్తాను. 5-6 కుట్లు వేసాడు డాక్టర్. నెమ్మదిగా తెలివచ్చింది. కళ్ళు తెరిచి నా కేసు చూస్తూ, ఆ శేఖర్గాడు విజ్జుగాడు ఏరమ్మా, నేను వద్దంటున్నా ఉయ్యాల పెద్దగా ఊపేశారు. నేను ఆకాశంలోకి ఎగిరిపోతుంటే వాళ్ళు చప్పట్లు కొడుతూ పారిపోయారు. నా కొత్త షర్టు ప్యాంటు ఏం బాగుండలేదని నన్ను ఏడిపించారు. ఆకాశంలోంచి నేను కింద పడిపోయాను. ఏరమ్మాళ్ళు వాళ్ళ పని నాన్నగారితో చెప్తా అని ఏడవడం మొదలెట్టాడు. ఇక మర్నాడు అన్నమ్మ గుడిసెకు పరిగెత్తాను. చాప మీద ఒళ్ళెరక్క పడున్న ఆ పసివాడి చుట్టూ అన్నమ్మ, వాడి మామ అందరూ విచారంగా కూర్చున్నారు. నన్ను చూడగానే గొల్లుమంది అన్నమ్మ. ముగ్గైపోయిన నా జీవితానికి ఆధారం వాడేనమ్మా, వాడిని చూసే బతుకుతున్నాను. నేను నిన్నటి నుంచి ఒళ్ళెరగని జ్వరం వాడికి, డాక్టర్ ఏం చెప్పలేకపోతున్నాడమ్మా అంటూ ఏడ్చింది. కంగారు పడకు, నేను చూసుకుంటాను అంటూ వెంటనే వాడిని రిక్షా ఎక్కించి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాను. కానీ గేటులోకి అడుగు పెట్టకుండానే నా తప్పును సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వను అన్నట్టుగా ప్రాణాలు వదిలాడు ఆ పసివాడు. ఎప్పటినుంచో స్కూలు యూనిఫాము, బూట్లు కొనమని, స్కూలుకు పంపమని ఏడుస్తున్నాడని చెప్పుకుంటూ హృదయ విదారకంగా ఏడుస్తోంది అన్నమ్మ. ఇప్పుడు ఆమె వంపు సొంపుల్లో శృంగార చిహ్నాలే చూసిన నేను ఆమె నరాల్లోనూ పొంగే మాతృప్రేమ, పేగులో ఇంకిన గత జీవితం తాలూకా బాధను పట్టించుకోలేకపోయాను. మజ్దూర్ చెప్పింది నిజం. అసలు అన్నమ్మ జీవితం అలా అవటానికి కారణం ఏమిటన్న సబ్జెక్టు తీసుకుని హృదయపూర్వకంగా రీసెర్చ్ చేస్తుంటే ఫలితం మరోలా ఉండేదేమో. ఒంటి స్తంభపు మేడలో, దంతపు తొట్టెలో ఉయ్యాలుగుతున్న నా ఉన్నత వర్గ సంస్కారం ఒక డ్రాకులాగా నన్ను భయపెట్టి ఆక్టోపస్లా చుట్టుకుంటున్నట్టుగా తోచసాగింది. అదండి, మనం ఆ మనిషిని చూసి, ఆ మనిషి అందం చూసో, లేకపోతే ఆ మనిషి ఉంపు సొంపులు చూసో రేపొద్దున నాకేదైనా ఇబ్బంది అవుతుందేమో, నా భర్తకి ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచిస్తున్నారు అంటే, అయితే కొంతవరకు మగాళ్ళు కొంతమంది అలా ఉండొచ్చు. ఇంకా ఒకళ్ళిద్దరు ఉంటారేమో, నేను కాదంటలేదులే. కానీ కాకపోతే ఆ అమ్మాయి అలాగని చెప్పని డైరెక్ట్గా వచ్చేది కదా ఎవరి దగ్గరికి. ఎవరికి ఉండే వాళ్ళకుంటాయి. ఎవరికి ఉండే మంచితనం, ఎవరికి ఉండే పకడ్బందీతనం వాళ్ళకు ఉంటాయి. అలాగే ఆమె కూడా చక్కగా పనిచేసుకుని వెళ్ళిపోతుంది. అనవసరంగా అనుమానించి చివరికి ఆమె కొడుక్కి దెబ్బ తగిలిందని చెప్పడానికి వస్తే కూడా ఆమె పూర్తిగా దగ్గరికి తీసుకోలేకపోయింది. చివరికి ఆ అబ్బాయి చనిపోయాడు. చూడండి, మనం చేసే కొన్నిసార్లు చిన్న చిన్న పనులా మనకు కనిపిస్తాయి, కనవి చిన్నవి కావు. కొంతమంది గుండెలని కోసేస్తాయి. దానివల్లనే ఇటువంటి పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి. సో మనం అందుకే అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. నోరుని సరిగా వాడుకోవాలి. ఏ అశుద్ధం పడితే ఆ అశుద్ధం మనం మాట్లాడకూడదు. ఇది మనకు పెద్దవాళ్ళు చెప్పేది. థ్యాంక్ యూ వెరీ మచ్.